హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి లక్కీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఇస్ జెస్సీ. ఓకే, నా చూసేసేయండి ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నాను. నేను ఎక్కడ కనుక్కున్నారా, రెడీ అవుతున్నా. జస్ట్ ఈరోజు శనివారం కదా, దేవుడు పెట్టుకుందామని. చూడండి, ఎప్పుడు అంటే ఒక పీటీ మేడం అంటే ఆల్మోస్ట్ ఇంకా డ్రెస్సెస్లోనే ఉంటాం, అది అందరికీ తెలిసిందే. సో ఇట్లా అప్పుడప్పుడు చీర కట్టుకొని దేవుడికి పూజ చేసుకుంటాం అంటే ఎంత ఆనందంగా ఉండదో చూడండి, రెడీ అయ్యేది. సో మేము పెద్దగా గిప్పులు ఏమి యూజ్ చేయమన్నమాట. ఒక పేరంలోని ఒక పౌడర్ డబ్బా సాలు అంతే, అదే మేకప్. సో ఎలా వచ్చిందో మీరు ఫైనల్గా మీరే చెప్పాలి. చూడండి, అప్పుడప్పుడు అందంగా రెడీ అవ్వాలనేది ప్రతి ఒక్క ఆడపిల్ల అందంగా రెడీ అవ్వాలనే అనుకుంటుంది కదా. సో అలాగే నేను కూడా అనుకుంటా. కాకపోతే ఆలోచిస్తా ఉన్నా, అయ్యయ్యో ఇప్పుడు స్టిక్కరు అవన్నీ ఎక్కడ పెట్టాను ఎత్తుక్కున్నా, ఒక నిమిషం గుర్తు తెచ్చుకొని మళ్ళీ దాన్ని తీసుకున్నాను అనమాట. సో మ్యాచింగ్ స్టిక్కర్స్ ఎతుకుతూ ఉన్నా గ్రీన్ పెట్టుకుందామని గ్రీన్ పెట్టేసాను అనమాట. యాక్చువల్లీ పింక్ పెట్టుకుందాం అనుకున్నా, కానీ ఎందుకో గ్రీన్ పెట్టుకోవాలనిపించింది, గ్రీన్ పెట్టుకున్నా. అది నా మొహానికి అది ఏం పెట్టుకున్నా అది ఏం కలర్ అర్థం కావట్లేదు, అది నాకు అర్థమైంది. అది చూడండి, అదిగో ఇప్పుడు కనిపించిందమ్మా గ్రీన్ కలర్దా. సో యాక్చువల్లీ మార్నింగ్ నుంచి కరెంట్ పోయిందనమాట. సో కరెంట్ అయితే లేదు, ఎతుకుతున్నా. దేనికోసం చెప్పండి? కాటుక కుంకుమ కనపల్ల. సో కుంకుమ కోసం పై తీసుకొచ్చి కుంకుమ పెట్టుకున్నా. దేవుడా వరాలు ఇచ్చా. మెడంతా బోసుగా ఉంది నాయన, తొందరగా ఒక కాసులు వేరు కొనిచ్చేట ఆశీర్వదించిన. సో చూడండి, ఆ కాసులు గీసులు వేరు కాదు, కానీ మనం భక్తితో ఏ పూజ చేసుకున్నా దేవుడి కోసమే కదా. అన్నీ దేవుని కోరుకుంటే ఏదైనా ఇచ్చేస్తాడు, అది తప్పదు. అంటే కోరుకుంటే ఇస్తాడని కాదు, ఆ సంపాదించుకునే శక్తిని అనేది మనకి ఇస్తాడనమాట, అంతేను. జై శ్రీరామ్. సో ఇప్పుడు చూడండి, బొట్టు పెట్టేసుకున్నా, కుంకుమ పెట్టుకున్నా, గుళ్ళలన్నీ వచ్చేసాయి అనమాట ఈ మధ్య. సో కాటి పెట్టేసుకుంటున్నా. నీ కళ్ళకు లక్ష సరిపోదం, నాయుడుకు ఆస్తి సటిరాదయ్యా. అప్పుడప్పుడు ఇలా పాటలు గుర్తొస్తా ఉంటే పాడుతూ ఉంటారు చూడండి. అదో మా పాపది హైబ్రో పెన్సిల్, నాది కూడా కాదు, అది తీసుకొని ఏదో గీసేసుకుంటా ఉన్నా. అసలు ఐబ్రోసే తీసుకోలేదు. చూడండి, అక్కడ నాకు చిన్న ఘాట్ అనమాట. చిన్నప్పుడు ఒకడు బొక్క పెట్టిండు. అంటే ఆడుకుంటా బెంచ్ల కిందకి వెళ్ళిపోయాను అనమాట. వాడు ఏదో పెద్ద స్పైడర్ మ్యాన్ లాగా పలక తీసుకొని ఇసురు దబ్బిండు అనమాట. ఆ ఇసిరేయడం వచ్చి కంటికి తగిలింది అది. సో అక్కడ ఒక డాట్ పడింది. ఈ కన్ను పక్కన కూడా, ఈ పక్క కూడా ఒక చిన్న డాట్ ఉంటుంది చూడండి, అందంగా ఘాటు. అవి ఏమంటే చిన్నప్పుడు ఆడుకుంటా మొన్న ఇనప కుళాయిలు ఉన్నాయి కదా, అప్పుడు సిమెంట్ అచ్చులతో ఇనప కుళాయిలు ఉండేది. ఆ కుళాయి మీద పడిపోయినా ఏకంగా గుచ్చుకుని పోయింది. జస్ట్ మిస్ కన్ను పోతుంది. అంత జరిగిన మమ్మల్ని నన్ను మాత్రం హాస్పిటల్ తీసుకోలేదు, ఎందుకు డబ్బులు వేస్ట్ అని. సో అయినా నేనేం ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే బతికితే బతుకుందాం, లేకపోతే పోతాం. మా అమ్మ నాన్న లేరు, వాళ్ళు ఎంత ఆఫ్టర్ మన బతికితే ఎంత బతకపోతే ఎంత అని. సరే ఏదో ఊరికినే దండ పెట్టుకుందాం ట్రై చేసాం. మా పాపది ఊరికనే అట్లా ఎట్లా వస్తుందా అని చూస్తా. వావ్ సూపర్ ప్రిన్సెస్ లాగా ఉన్నాను కదా అని నేనే అనుకుంటా, కానీ కాదని నాకు తెలుసు. సో జస్ట్ ఊరికనే అట్లా పెట్టినా అనమాట, అంతే. వావ్ సూపర్. నా మొహం చూడండి, అసలు ఎంత గుల్లలుగా న్యాచురల్గా ఉంటుంది, అంతే. అంటే మా పీటీస్ అంటే తెలిసిందే కదా, ఎప్పుడు ఎండలోనే ఉంటాం, ఏం మేకప్లు ఉండవు, ఏముండవు. జస్ట్ అంటే ఆల్మోస్ట్ టీచర్స్ అంతా నార్మల్గానే ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు స్కూల్లో ఉంటారు, మేము ఎప్పుడు అవుట్డోర్ ఉంటాం కాబట్టి కొంచెం మా యొక్క ఫేస్ అనేది అలా ఉంటుంది అనమాట. ఏం చేయలేము దానికి. సో లిప్టిక్ కాదు, అది లిప్ బామ్ పూస్తున్నాను. లిప్టిక్ పెద్దగా అలవాట్లేదు, సో అందుకని చూడండి. అప్పటికి అంత దగ్గరకు వచ్చాను, భయపడవాకండి గిల్లలు చూసి. కానీ అంతైనా దేవుడిచ్చిన అందమే కదా మనకై, మనం కొత్తగా ఆడి నుంచి వస్తుంది, కానీ దేవుడిచ్చిందే కదా, మనం ఏం చేయలేము. సో ఆల్మోస్ట్ అయిపోయింది. నల్లపూసల దండ అది మా అక్క ఇచ్చింది అనమాట నాకు గిఫ్ట్గా. సో అదంటే నాకు ఇష్టము, అందుకే పెట్టుకున్నా. జస్ట్ నేనైతే ఎక్కడికి వెళ్ళటం లేదు, ఇంట్లోనే రెడీ అయ్యి దేవుడు పెట్టేసుకొని జస్ట్ ఒక 2 రీల్ తీసేసి అయిపోద్దామని, అంతే. అయిపోయింది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఈరోజు మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఈవినింగ్ మన నెల్లూరులో ఏపీఎల్ వాలీబాల్ జరుగుతుంది కదా. సో ఈరోజు వెళ్తానమాట వాలీబాల్ చూడడానికి. చాలా అంటే చాలా ఇష్టం నాకు వాలీబాల్ గేమ్ అనేది. సో ఈరోజు వెళ్ళి చూసి రావాలి. సో ఫైనల్గా రెడీ అయిపోయా. చూడండి ఫుల్ అవుట్ఫిట్ అయితే ఎలా ఉందో చూసేయండి. నీట్గా మంచిగా బాగుందా నా శారీ, బ్యాంగిల్స్, అవుట్ఫిట్ టోటల్ అంతా నీట్గా ఉందా. సో అప్పుడప్పుడు మధ్యలో క్యాట్ వాక్ ఒకటి దిక్కుమాల
మామూలుగా నడిచేది కదా క్యాట్ ఒకటి ఎప్పుడు సో నేను ఇలా కులిపిన జోకులన్నీ వేస్తూ ఉంటా. నవ్వు వస్తే నవ్వండి, లేకపోతే నవ్వకపోయినా నవ్వండి, ఏం పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ బాయ్ బాయ్. మిస్